జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 916వ నామాన్ని చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు మహాలక్ష్మి. ఓం మహాలక్ష్మ్యై నమః. 13 సంవత్సరాలు కలిగినటువంటి కన్యకకి పేరు మహాలక్ష్మి అని కూడా పేరు. అలాగే మహాలుడు అనే రాక్షసుని చంపినటువంటి అమ్మవారు అని కూడా ఒక అర్థం. ఇంకొక అర్థం గొప్ప సంసార లంపటం, దీన్ని నశింపచేసేటటువంటి తల్లి అని మరొక అర్థం. మహావిష్ణువు యొక్క ధర్మపత్ని. ఇంకొకటి మహాలక్ష్మి అంటే అమ్మవారు లక్ష్మము కలిగినది, అంటే అమ్మవారినే తన గుర్తుగా చిహ్నముగా కలిగినటువంటి వాడు. ఎటువంటి గుర్తు? మహాగుర్తు. ఏంటది మహాగుర్తు? దాన్ని మించినటువంటిది మరొకటి లేనటువంటిది అన్నమాట. ఇలాంటి అమ్మవారి యొక్క నామాన్ని 11 సార్లు పలుకుదాం. ఓం మహాలక్ష్మ్యై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. ఇంతకుముందు ఒక కుల భేదాలు మాకొద్దు అనే ఒక వీడియో చెప్పుకున్నాం. కులగణనను వ్యతిరేకించండి, మతాలే వద్దు, అన్ని మతాలు సమానం అంటారు. కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి మరి? మళ్ళీ కులములు అనేది మన సనాతన ధర్మంలో కుల వృత్తులను బట్టి ఏర్పడింది. ఒక కులం గొప్ప, ఒక కులం నీచం అనేటటువంటివన్నీ కూడా లేవు. కుల వృత్తులు, ప్రతి వృత్తి కూడా ముఖ్యమైనదే. కార్పెంటర్ వృత్తి ముఖ్యమే, వెల్డర్ పని ముఖ్యమే, ముగ్గుల పని ముఖ్యమే, వంట పని ముఖ్యమే. ప్రతి ఒక్కటి ఒక్కొక్క వృత్తులు. ఆ వృత్తుల వల్ల ఒక సంఘటిత శక్తిగా ఏర్పడడానికి అలా ఏర్పరిచిన వ్యవస్థ. కొట్టుకోవడం, వాళ్ళకే ఓట్లేయటం, అవతల పార్టీలో మంచి వాళ్ళున్నా కూడా కాదని, మన కులం వాడని, ఇవన్నీ కూడా తప్పు భావాలండి. మనం కాలం మారుతున్నాము, అలా ఉండద్దు. మన కుల ధర్మాన్ని మనం పాటించాలి, గౌరవించాలి, సంఘటితంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చేసేటటువంటి కులగణన మాత్రం ఏమాత్రం ఉపయోగం లేదు, మనకి ఎందుకు పనికిరాదన్నమాట. మన దేశం ముఖ్యం, మన ధర్మం ముఖ్యం. ఇలాగా ఆ భావనతోటి మాట్లాడినటువంటి వారి మరికొన్ని మాటల్ని కూడా నేను ఇందులో జతపరుస్తున్నాను ఈ వీడియోలో. అది కూడా మనం తెలుసుకుందాం, చైతన్యం అవుదాం. జై శ్రీకృష్ణ. తెలంగాణలో కుల గణన పేరిట మీ ఇంటికి పేపర్ తీసుకుని వస్తారు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే క్రిస్టియన్స్, జైన్స్, ముస్లిం, సిఖ్స్ అంటే ఈ 4 మతాల్లో కులాలు లేవా? మతం మారి క్రిస్టియన్స్ గా మారిన వారిని బీసీసీ జాబితాలో వేస్తున్నారా లేదా ఇప్పటికైనా? మరి ముస్లింస్ లో కులాలు లేవా? ఇస్లాంలో 4 విభాగాలు ఉన్నాయి. భారతీయ ముస్లింలలో సుమారు 307 నుండి 313 కులాలున్నాయి. ముస్లింలు కూడా బీసీలో రిజర్వేషన్ తీసుకుంటున్నారు కదా, మరి కుల గణన వారికి వర్తించదా? ముస్లింలు కూడా పాపం పేదవారు ఉన్నారు కదా, వారికి రాజ్యాంగబద్ధ ఫలాలు వద్దా? మరి క్రైస్తవుల్లో కులాలు లేవా? రోమన్ కథలిక్లని, ప్రొటెస్టెంట్లని, మలబార్ క్రిస్టియన్స్ అని, క్యాథలిక్ సిరియన్స్ అని ఇలా దాదాపు 20కి పైగా కులాలు ఉన్నాయి. ఈ కులాలను కూడా కుల గణనలోకి ఎందుకు తీసుకోవట్లేదు? మనకి తెలిస్తే కదా మనం ప్రశ్నించడానికి. అనాది కాలంగా హిందువులను మాత్రమే విడదీసే ప్రయత్నం జరుగుతుంది. డివైడ్ హిందూ, యునైట్ అదర్స్. ఇదే కాంగ్రెస్ పార్టీ విధానం. కుల గణన పేరుతో మీ ఇంటికి వచ్చి మీ కులం అడిగితే నా జాతీయత ఇండియన్, నా మతం హిందూ, నా కులం సనాతన అని చెప్పండి. కేవలం హిందువులను మాత్రమే ఎందుకు విడదీస్తున్నారు, విభజించి పాలించాలని ప్రయత్నిస్తున్నారు అని ప్రశ్నించండి ప్రతి ఒక్కరు. ముప్పు వచ్చిన నాడు, ఉన్మాదం పేట్రేగిన నాడు వాళ్ళు మిమ్మల్ని ఏ కులం అని అడగరు, నువ్వు హిందువ్వా కాదా అని చూస్తారు. అందరం కలిసి సంఘటితమై వీళ్ళ కుట్రని తిప్పికొట్టవలసిన అవసరం ఈ రోజున ఉన్నది. విభజించబడ్డావా, విచ్ఛిన్నం కాగలవు. జాగ్రత్త.
మనల్ని సమాజంలో అది వేరే ఇది వేరే అని చెప్పిన విభిన్నమైనటువంటి గుంపులుగా తయారు చేయడం అనేటువంటిది అది కొన్ని రాజకీయ కారణాల వల్ల జరిగింది. మనందరికీ తెలుసు బ్రిటిష్ వాళ్ళ పాలనలో అప్పుడు వాడికి విభజించి పాలించుకునేది అందరికీ తెలిసిన విషయమే కదా. సో
లాట్ ఆఫ్ పాపులర్ సపోర్ట్ ఈజ్ నీడెడ్. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఈ కులగణన అనేదాన్ని ఒక ఆయుధంగా పెట్టుకున్నారు. మనకి ఇప్పుడు మన నాయకులు అది తెలియకనో తెలుసో ఏదో మొత్తానికి ఏ కారణాల వల్లనో వాళ్ళ బుద్ధి లేకనో దేనికో మళ్ళీ మేము కులగణన చేస్తాము ఛాలెంజ్ చేస్తున్నారు అనమాట. సో అది నడుస్తుంది.